వెల్కమ్ టు రాజనీతి. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవటం విమర్శలకు తావిచ్చింది. తెలుగుదేశం పార్టీలో దీని మీద చర్చ కూడా జరుగుతూ ఉంది. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది అధికార పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో రావడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరో ఒకరిద్దరు విషయంలో, కొద్దిమంది విషయంలో మాత్రమే వాళ్ళు చేర్చుకున్నారు. అంటే మోపిదేవి రమణ, బేదా మస్తాన్ రావు ఇలాంటి వాళ్ళని రాజ్యసభ సభ్యుల్ని. అదేంటంటే రాజ్యసభలో తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళని చేర్చుకున్నారు. మిగతా వాళ్ళ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాల. ఆళ్ళ నాని చేరిక కూడా స్థానిక నేతల అభ్యంతరాలతో వాయిదా పడింది ఏలూరులో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే తెలుగుదేశం ఇంట్రెస్ట్ చూపించినప్పుడు, తెలుగుదేశం వాళ్ళకి నో చెప్పినప్పుడు వాళ్ళు కూటమిలోనే జనసేన పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశానికి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ పార్టీల వైపు వెళ్తున్నారు. వాళ్ళు చేర్చుకుంటున్నారు. దాని మూలంగా ఏంటంటే స్థానికంగా ఉండే తెలుగుదేశం ప్రజాప్రతినిధులకున్న వీళ్ళకి కొంత ఆల్రెడీ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళే వచ్చి చేరారు. ఇప్పుడు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గేపేటలో సామినేని ఉదయభాను, పొన్నూరులో కిలారి రోసయ్య వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో, తెలుగుదేశం ఎమ్మెల్యేలతో వీళ్ళకి అంత సత్సంబంధాలు లేవు. కానీ వీళ్ళందరూ ఇవాళ జనసేన పార్టీలో చేరారు. అలాగే మొన్న మధ్య ఆడారి ఆనంద్ బీజేపీలో చేరారు. ఆయన కూడా వైసీపీ నాయకుడు. వైసీపీలో ఉన్నప్పుడు చాలా అక్రమాలు చేశారు. వాటన్నిటి మీద విచారణ కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీని అప్రోచ్ అయ్యాడు. తెలుగుదేశం వాళ్ళు ఇష్టపడలేదు. వెంటనే వెళ్ళి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని బీజేపీలో చేరిపోయారు. చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా కానీ అది జరిగిపోయింది. సో అంటే ఇప్పుడు ఏంటంటే విచారణలో జరుగుతున్న వాళ్ళు, గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీటి నుంచి తప్పించుకునేందుకు అధికార కూటమి వైపు చేరుతూ ఉన్నారు. ఇక గంజి చిరంజీవి విషయానికి వస్తే ఈయన మీద కూడా ఒక ఎంక్వైరీ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ల వ్యవహారంలో వసూలు చేశారని ఆరోపణలన్నీ దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అతను తెలుగుదేశాన్ని అప్రోచ్ అయ్యారు ముందు. అక్కడి నుంచి రెడ్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇప్పుడు జనసేనలోకి చేరిపోయాడు. ఇక్కడ మంగళగిరి లోకేష్ గారి సొంత నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీలో ఆయన ఇవాళ నెంబర్ 2గా ఉన్నారు. అలాంటి నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఎన్నికల్లో, అలాగే ఆయన మీద తీవ్రమైన దుర్భాషలాడి ఆయన అబ్యూజ్ చేశారు లోకేష్ గారిని గతంలో చాలాసార్లు ఈ గంజి చిరంజీవి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మంగళగిరిలో జనసేన పార్టీలో చేరాడు. రేపు పొద్దున ఆ పార్టీ బాధ్యుడిగా ఇస్తే ప్రోటోకాల్ ప్రకారం వచ్చి లోకేష్ గారి పక్కన కూర్చుంటాడు. ఇతను యాక్చువల్గా కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం వాళ్ళు చారగానే టికెట్ ఇచ్చారు. మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేశాడు. 13 ఓట్లతో ఓడిపోయాడు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు కదా అని ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈయన ఎన్నికల ఖర్చులన్నీ పార్టీ పెట్టుకుంది. మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. 2019లో లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇతను బీసీలకు ఇచ్చిన సీట్లు లాక్కుంటారా అని ఇతను రివర్స్ అయ్యాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. చేరిన తర్వాత కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు లోకేష్ గారి మీద. ఆ తర్వాత ఒక మహిళతో లోకేష్ కార్యాలయ సిబ్బంది మీద కేసులు కూడా పెట్టించాడు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా వేధించాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు జనసేనలోకి తీసుకోవడం మీద విమర్శలు వస్తున్నాయి. అంటే ఇదే జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పటితో ఆగేది కూడా కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద ప్రస్తుతానికైతే అంత ఆశలు లేవు. ఏమో ఆ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది ఏంటనే ఒక అనుమానాలు ఉన్నాయి. సో కాబట్టి ఇంకా టైం కూడా చాలా ఉంది. వీళ్ళందరూ గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు కేసులు తప్పించుకోవడానికి, కేసుల నుంచి విచారణ తప్పించుకోవడానికి, లేదంటే ఇంకా రకరకాల మళ్ళీ పదవుల కోసం ఈ అధికార పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. ఒకరు కాదంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే అధికార పార్టీ ఒకటైతే వాళ్ళు కాదంటే ఆగిపోవచ్చు. కానీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఒక దారి కాకపోతే ఇంకో దారి అన్నట్టుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళు చర్చించుకొని ఈ చేరికల మీద ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.